పత్రిక 3వ అధ్యాయం 11 వచనాలు కలిసి చూద్దాం. దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులో ప్రకటించుటకును సమస్తమును సృజించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైన మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ కేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించబడెను. మనకి సంవత్సరం వేయబడిన మొట్టవ శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యము, ద అన్సర్చబుల్ రిచెస్ ఆఫ్ క్రైస్ట్. ప్రార్థన. ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారి సకల ఆశీర్వచన స్తోత్రం చేసుకుని మీరు కరుణించి మీ మందిర ఆవరణములో మిమ్మల్ని దర్శించే అవకాశము నూతన సంవత్సరంలో మొదటి మాసం మొదటి దినం మొదటి ప్రభు దినం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ దినం చూసే కృప దయచేసినారు, మీకు స్తోత్రములు. సజీవుల దేశం మీద సజీవులమై మనం ఆరాధించినట్లు సహాయం చేసినారు. సంవత్సరమైన దయాకిరీటము మీరు మాకు ధరింపు చేసినారు. మీ జాడల సారం వదలుతున్నందుకు స్తోత్రములు. ముగించిన శిలువ కార్యమును బట్టి ఇచ్చిన రక్షణ కొరకే స్తోత్రములు. మీ శిలువ ప్రేమకు సాదృశ్యమైన ఈ బాలలో యోగ్యముగా పాలు పొందనట్లు మీ వాక్యము దయచేయమని ప్రార్థిస్తున్నాం. రాత్రంతా మీ సన్నిధిలో మీ ప్రజలు కొంత అలసిపోయినా, శరీరానికి తగినంత విశ్రాంతి లేకపోయినా ఈ ఉదయకాలం కూడా మీ మందిర ఆవరణములో కనబడినట్లు వారికి ఇచ్చిన ఆసక్తిని బట్టి, సిద్ధపాటును బట్టి మీకు స్తోత్రాలు. మేమందరం ఏకముగా కూడి మీ నామమును గొప్ప చేసే అవకాశం ఇచ్చినందుకు స్తోత్రములు. మీ బలలో కూడా యోగ్యముగా పాలు పొందినట్లు మీ వాక్యోపదేశం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నన్ను మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచును, మీ మాటలు నా నోట ఉంచును. ఈ యాత్ర కొరకైనా మనం సిద్ధము చేయి. ఏదైనా మీరు మాట్లాడితే మీ చిత్తము అని నిర్ణయించుకుని వచ్చిన వారు దుఃఖముఖలై ముఖాన్ని చిన్నపుచ్చుకుని వెళ్ళిపోకుండా సహాయం చేయి. రక్షణ లేకుండా వచ్చిన వారు రక్షించబడినట్లు చేయి. రక్షించబడిన మేము యేసు వైపు చూచుచూ మా యాత్రలో కొనసాగించడానికి నీ కట్టడలు మేము హేతువుగా చేసుకోవడానికి సహాయం చేయి. మాకు కాదు, యెహోవా మాకు కాదు, నీ కృపా సత్యము బట్టి నీ నామమునికే మహిమ తెచ్చుకున్నాము. పాదంగాను బట్టి కుటుంబాన్ని బట్టి స్తోత్రములు. సంవత్సరం అంతా కాపాడి భద్రపరుచున్నారు. అనారోగ్య పరిస్థితుల్లో ఆదుకున్నారు, కొంత మేలు చేసినారు. స్వరపేటికను ముట్టి స్పష్టంగా స్వరం అనుగ్రహించి మీ కొరకు వాడుకోవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. కలిసి పనిచేస్తున్న జట్టు పని వారిని బట్టి స్తోత్రములు. స్థానిక సంఘాన్ని బట్టి స్తోత్రాలు. వెళ్తున్న పరిస్థితిని మీకు తెలుసు. మీరన్ని బాగుగా చేసే దేవుడవు కనుక మీరే జ్ఞాపకం చేసుకున్నాము. సియోను అనుబంధ సంఘాలు దాదాపు 130 రకరకాల పరిస్థితుల్లో మీరు ఆదుకోవడము. ఈ రాష్ట్ర రాజధాని మీరు దృష్టించము. మీ రాష్ట్ర లక్ష్యం గారు చదువుకున్న వారి ఇక్కడ కాలు పెట్టి చేసిన పరిచర్య, కన్నీరు, వేదన, అంగలార్పు, ఘోష, హృదయధ్వని వ్యర్థమైపోతున్నట్లు మీరే సహాయం చేయవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. ఈ సంఘం వర్గలు విస్తరించి వ్యాపించి శాఖపు శాఖలుగా వృద్ధి చెందినట్లు సహాయం చేయండి. దుర్బలై నేను కూడా మీ ప్రజలతో కలిసి ఉండటానికి మీరు నాకు ఇచ్చిన అవకాశం కొరకే మీకు స్తోత్రములు. ఆ సమయం మీరు ఆశీర్వాదకరంగా చేయమని వందనములు చెల్లిస్తూ
యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యము నిమిత్తము, సాక్ష్యము నిమిత్తము అపోస్తలుడైన పౌలు రోమా చెరసాల్లో ఉన్న దినాలవి. ఆయనను హస్తాక్షిగా చేయటానికి రోమా చక్రవర్తి నీరేదో సిద్ధంగా ఉన్న దినాల్లో ఆయన పరామర్శించి ఆయన బాగోగులు తెలుసుకోవటానికి ఆయన ద్వారా ప్రోత్సహించబడి పురుకొల్పబడిన సంఘములో కొంతమంది కొన్ని ఈవులతో పౌలు ఇద్దరు పంపించినారు. అలాంటి వాళ్ళు ఇద్దరు యవనస్తులు అక్కడ ఉన్నారు. వారికి అక్కడే ఉన్న ఇంకొక యవనస్తుడు తోడయ్యాడు. ఈ ముగ్గురు యవనస్తులను అపోస్తలుడైన పౌలు తిరిగి చెరసాల్లో నుండి పంపించడానికి ఇష్టపడ్డాడు. వారికి ఖాళీగా వెళ్లకుండా వారి చేతుల్లో కొన్ని పత్రికలు ఇచ్చి పంపించినాడు. ఆ ముగ్గురు యవనస్తుల్లో మొదటివాడు తుకీకు, ఆయన చేతిలో ఎఫెసీ పత్రిక. రెండవ వాడు ఎపఫ్రోది, ఆయన చేతిలో ఫిలిప్పీ కొలస్సీ పత్రిక. మూడవ వ్యక్తి ఒనేసిము, ఆయన చేతిలో ఫిలోమోను పత్రిక. ఇలా ముగ్గురు యవనస్తులు 4 పత్రికలు చేతబట్టుకొని రోమా చెరసాల్లో నుండి బయటకు వస్తుంటే రోమా చెరసాలను కాపుగాస్తున్న సెక్యూరిటీ సిబ్బంది అనుకున్నారు, సింహాన్ని ఇక్కడ బంధించినాము, సింహ పిల్లలు బయటికి వెళ్ళి ఏం చేస్తాయి. వారికి ఆలస్యంగా అర్థమైంది ఏంటంటే లోపటున్న సింహం ఏం చేస్తుందో బయటికి వెళ్తే సింహ పిల్లలు కూడా అదే చేస్తాయని ఆలస్యంగా అర్థమైంది. వారు తీసుకొని వచ్చిన ఈ 4 పత్రికలు ముగ్గురు యవనస్తుల యొక్క సంచలనాత్మకమైన సందేశం ఎఫెసీ, ఫిలిప్పీ, కొలస్సీ, ఫిలోమోనును కదిలించి ఈ దినాన క్రైస్తవ లోకం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొందే భాగ్యంలోనికి తీసుకురాబడ్డాం. ఎఫెసీ అనగా డిజైరబుల్, కోరదగిన అని అర్థం. ఆత్మ సంబంధమైన సంగతుల్లో వారు చాలా ముందంచులో ఉన్నవారు. ఆ ఊరు పౌలు మిషనరీ ప్రయాణంలో అడుగుపెట్టినప్పుడు పాపానికి పుట్టినిల్లు, విగ్రహాలకు నిలబెట్టి మారో పేరు. ఆ ఊర్లో ప్రతి వీధి, ప్రతి ప్రాంతం, ప్రతిదీ ఒకే ఒక దేవత పేరు పెట్టడం ఆనవాయితీ. మా ఊర్లో ఎలాగ ప్రతిదానికి అదే పేరు పెడతారు, రాణి షాపు కూడా అదే పేరే. అలాగే అక్కడున్న ప్రతిదానికి అదే పేరు పెట్టినారు. ఆ పేరే దయానా, అర్తిమయి మహాదేవి అని తెలుగులో మనం అంటాం. దయాన అంటే కొద్దిగా ఇంగ్లీష్ లో క్లాస్ ఉంటుంది, అర్తిమయి మహాదేవి అంటే మార్క్స్ ఉంటుంది. క్లాస్ కావాలనుకున్న క్లాస్కి పెట్టుకోవచ్చు, మార్క్స్ కావాలనుకున్న వాళ్ళు మార్క్స్కి పెట్టుకోవచ్చు. ఏదైనా సరే ఆ ఊరంతా అదే. అలాంటి స్థలంలో అడుగుపెట్టి పౌలు మృగాలతో పోరాడినట్లు పోరాడి దేవుని వాక్యం వారికి ప్రకటించి ఒక సంఘం ఏర్పాటు చేయడానికి దేవుడు సహాయం చేసినాడు. నాకు తెలిసి ఈ సంఘానికి తప్ప ఏ సంఘానికి కొత్త నిబంధనలో ఇద్దరు గొప్ప అపోస్తలులు పత్రికలు రాయలేదంటే తప్పు కాదేమో. నేను చెప్పే మాట మీరు ఆలోచిస్తున్నారు అనుకుంటా. ఈ సంఘానికి తప్ప మిగతా ఏ సంఘానికి కొత్త నిబంధనలో ఇద్దరు అపోస్తలులు 2 పత్రికలు రాయడము అతిశయోక్తి. ఇంకే సంఘానికి రాయలేదంటే తప్పు కాదేమో. ఒకే అపోస్తలుడు ఒకే సంఘానికి 2 పత్రికలు రాశారు, కానీ ఒకే సంఘానికి ఇద్దరు అపోస్తలులు 2 పత్రికలు రాయడం చాలా అరుదు. అది ఎఫెసీకే కలిగింది. ఏంటా ఈ 2 పత్రికలు, మాకు తెలిసింది ఒకటే కదా అని అనుకుంటారేమో. ఎఫెసీ పత్రిక పౌలు రాశాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగో రాయము అని యేసుప్రభు రొమ్మును ఆనుకొని ఉన్న యోహాను రాశాడు. కానీ ఇద్దరు ఒక ఆత్మ సంబంధమైన సంఘానికి ఈ పత్రికలు రాసిన పేరు శ్లాఘనీయం. ఈ పత్రికలో మనకి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఐశ్వర్య అతిశయము లేదా ఆశ్చర్యము కనిపిస్తూ ఉంది.
యేసు ప్రభు ఐశ్వర్యము ఇన్కమ్ ట్యాక్స్ అందుబాటులో రాదు. యేసు ప్రభు ఐశ్వర్యము కొలవటానికి త్రాసులు లేవు. ఇక్కడ ఎవరైనా బ్యాంక్ ఉద్యోగస్తులు ఉంటే మీ దగ్గర నోట్లు కౌంట్ చేసే మిషన్లు ఎన్నున్నాయి తీసుకురండి. ఎక్కడికి నా దగ్గర కావు, నా దగ్గర డబ్బులు ఏం లేవు. గెట్ టు ద రిచెస్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క ఐశ్వర్యం కౌంట్ చేయడానికి ప్రపంచంలో ఎన్ని బ్యాంకులు ఉన్నాయో నేమ్ ఇట్ ఎనీ ఎంఎన్సి, హెచ్డిఎఫ్సి, ఎస్ఎస్బి, హెచ్ఎస్బిసి, ఐసిఐసి, SBI, name it any bank across the world. Get all the counting missions to count the riches of Christ, still they cannot count. అన్ని మిషన్లు తీసుకుని ఆయన ఐశ్వర్యం కౌంట్ చేయడానికి లెక్కించడానికి ప్రయత్నం చేసినా ఆ మిషన్లు లెక్కించలేవు. భవిష్యత్ జామ్ అవుతాయేమో. అది అపోస్తలుడైన పౌలు గుర్తించి ఎఫెసులో వారికి ఆ క్రీస్తు యొక్క అక్షోజింపశక్యము కాని అన్రిసర్చబుల్ రిచెస్ ఆఫ్ క్రైస్ట్ అంటే ఏమో తెలియచేయటానికి చేసిన గంభీరమైన ప్రయత్నమే 6 అధ్యాయాలు కలిగిన ఎఫెసీ పత్రిక యొక్క సారం. మొదటి 3 అధ్యాయాలు క్రైస్తవ సిద్ధాంతాన్ని గురించి తెలియజేస్తున్నాయి. ఆఖరి 3 అధ్యాయాలు క్రైస్తవ క్రియాపూర్వకమైన జీవితాన్ని గురించి అవి మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. మనం బలలో పాలు పొందక మునుపు ఈ క్రీస్తు ఐశ్వర్యములో శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యములో, ఇది అడ్జెక్టివ్ విశేషణం. క్రీస్తు ఐశ్వర్యము సామాన్యము, శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యము అసమాన్యం, అసమానం, విశేషణం, అదే 5 సంగతులు వాక్యమును ఆధారం చేసుకుని మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత బలలో పాలు పొందుదాం. మొదటి ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. ఎఫెసియన్స్ చాప్టర్ 1 verse 7. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రీమియంలో ఆయన రక్తం వల్ల మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు. మొదటి ఐశ్వర్యము 7వ వచనంలో చూస్తాం. కృపా మహదైశ్వర్యము, ద రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్. ఐశ్వర్యం అంటే మీరు అనుకుంటున్నారేమో 200 నోట్ల, 2000 నోట్ల, 500 నోట్ల, 100 నోట్ల, 50 నోట్ల, 10 రూపాయల నోట్ల అని. ఆ నోట్లకు మించింది. ఇవన్నీ భవిష్యత్ లోకంలో ఎక్కడైనా దొరుకుతాయి. కృప అనేది ఏ ఏటీఎంలోనైనా దొరుకుతుందా? ఏ బ్యాంకులోనైనా దొరుకుతుందా? ఏ స్థలంలోనైనా, ఏ షాప్లోనైనా ఎక్కడైనా దొరుకుతుందా? ఎక్కడ దొరకదు. ఇది మనం పేర్లు పెట్టుకుంటాం కానీ కృపారావు, కృపమ్మ, కృపావతి, చాలాసార్లు పేర్లు పెట్టుకుంటాం కానీ దొరకనిది. దానికి రాశాడు కృపా మహదైశ్వర్యము, ద రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్. ఆ కృపా మహదైశ్వర్యాన్ని బట్టి ఎఫెసీలో ఉన్న వారిని లేదా మనల్ని దేవుడు ఏం చేశాడంటే పాప క్షమాపణలోనికి తీసుకొని వచ్చినాడు. కనుక కృపా మహదైశ్వర్యం, ద రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్ విల్ హెల్ప్ us to enter into the joy of forgiveness. క్షమాపణలోనికి ప్రవేశించడానికి కృపా మహదైశ్వర్యం మనకు సహాయం చేస్తుంది. ఎవరికి క్షమాపణ అవసరము? పాపులకు. ఎవరు పాపులు? ఏ భేదము లేదు, అందరూ డాష్ చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు. పాపం అనేది ఆదికాండం 4వ అధ్యాయంలో మొదటిసారి మనకు కనిపిస్తుంది. పాపం అనే మాట బైబిల్ 431 సార్లు రాయబడింది. పరిశుద్ధత కంటే నాకు తెలిసి పాపం అనే మాట బైబిల్లో ఎక్కువసార్లు రాయబడింది. ఎందుకంటే పాపానికి మనుషుడు ఎక్కువ ఇష్టపడతాడు కదా, బానిసైపోతాడు కదా, పాపం ద్వారా పట్టబడతాడు కదా. అందుకే పాపం యొక్క సంగతులు విస్తారంగా రాయబడుతూ వచ్చినాయి. పాపం అంటే ఏంటి? బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞ అంటే ఏంటి? చెప్పింది చేయకపోవడం, చూడొద్దని చూడడం, వెళ్ళొద్దని దగ్గరికి వెళ్ళడం, మాట్లాడొద్దనింది మాట్లాడడం, నడవద్దని దగ్గరికి నడవడం, చేయొద్దన్నది చేయడం, తిట్టొద్దన్నది తిట్టడం, చూడొద్దన్నది చూడడం, తినొద్దన్నది తినడం, తాగొద్దన్నది తాగడం, తిట్టొద్దన్నది తిట్టడం. ఇవన్నీ ఏంటంటే పాపాలు. మనం అనుకోవచ్చు మేము ఇవన్నీ ఏం చేయట్లేదే అని. ఇవన్నీ ఏం చేయట్లేదని మనం అనుకోవచ్చు కానీ చేసేది ఇదే. పిల్లప్పటి నుండి పాపమే. ఈ పాపాన్ని బోధించడానికి ఎక్కడ స్కూళ్ళు లేవు. మీ ఊర్లో ఎక్కడైనా ఉన్నాయా? చైనా సంస్థలు. నేను ఇంతకుముందు చెప్పాను, మీకు గుర్తుందో లేదా? చైనా సంస్థలు అంటే చైనాలో చదువుకున్న వాళ్ళు, అంతేనా?
CHI అంటే చైతన్య, NE అంటే నారాయణ. చైనా విద్యా సంస్థలు అంటే చైతన్య నారాయణ విద్యా సంస్థలు చదువుకునేవాళ్ళు. అక్కడ ఎక్కడైనా సిలబస్ ఉందా? పాపము అంటే ఏంటి యూనిట్ 1, యూనిట్ 2 పాపం ఎట్లా చేయాలా, యూనిట్ 3 పాపం యొక్క ఫలితాలేమి, యూనిట్ నెంబర్ 4 పాపం యొక్క సంతోషం ఏంటి. ఇలాగ 4 యూనిట్లు డిస్క్రైబ్ చేసి పాపం గురించి రాసిన సిలబస్ ఎక్కడైనా ఉందా? ఆ పాపంలో బ్రాంచెస్, చాలా బ్రాంచెస్ ఉన్నాయి. అబద్ధాలు ఒక బ్రాంచ్, కోపం ఒక బ్రాంచ్, ద్వేషం ఒక బ్రాంచ్, అసూయ ఒక బ్రాంచ్, పగ ఒక బ్రాంచ్, కలవరం ఒక బ్రాంచ్. ఇవన్నీ బ్రాంచులు పెట్టి బ్రాంచులకు ఎక్కడైనా చేసి ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, మెడికల్ కాలేజీలు కానీ, PG కాలేజీలు కానీ, డిగ్రీ కాలేజీలు కానీ, ఇంటర్ కాలేజీలు కానీ, స్కూల్స్ కానీ, హై స్కూల్స్ కానీ ఎక్కడైనా ఉన్నాయా? బోధించే సబ్జెక్టు రాదు కానీ బోధించిన పాపం వస్తుంది. సబ్జెక్ట్ సిలబస్లు పెట్టి, PPTలు పెట్టి, స్లైడ్ షోలు పెట్టి, ఆన్లైన్ లోనా ఆఫ్లైన్ లోనే చెప్తే తీరు పరీక్షలు రాసిన తర్వాత రిజల్ట్స్ వస్తే మన నంబర్ నెట్ లో కనిపించదు. కానీ పాపానికి సంబంధించి ఎక్కడేం సిలబస్ లేదు, ఎక్కడెవరు చెప్పరు. అబద్ధాలంటే ఇటు చెప్పాలా, కోపం అంటే ఇలాగ చేసుకోవాలా, వాళ్ళని తిట్టాలంటే ఇటు తిట్టాలా, కీడు చేయాలంటే ఇలాగ చేయాలా అని ఎవరు చెప్పరు. అది డిఫాల్ట్. అదొక ఊరు. ఆ ఊర్లో దినాన ఉదయకాలం స్కూల్కి వెళ్ళే టైంలో ఒక పిల్లవాడు బహుశా 5వ తరగతి చదువుతున్నాడు, 10 ఏళ్ల వయసు. బయట వాళ్ళ ఇంటి ముందు ఏమంటారు, గుంటూరు జిల్లాలో ఇంటి ముందున్న స్థలం, ఖాళీ స్థలం ఉంటుంది గ్రామాల్లో, వాసరా ఇంటి బయట వాసుల్లో కూర్చుని ఉన్నాడు. తర్వాత వాళ్ళ స్కూలు ఆ వాసులు ముందుకు ఉన్న దారిలో నుండి వెళితేనే వాళ్ళ స్కూల్ వస్తుంది. ఆ స్కూల్కి వెళ్లాల్సిన వాళ్ళ టీచర్ కూడా అదే దారిలోనే వెళ్ళాలి. ఆ చిన్న పిల్లవాడు వాళ్ళ తాతయ్య అక్కడ కూర్చుంటే అప్పుడు స్కూల్కి టైం అండి, టీచర్ దగ్గరలో వస్తున్నాడు వెళ్ళటానికి వాళ్ళ ఇంటి మీద నుండి. అప్పుడు తాతయ్య అన్నాడు, రే మీ టీచర్ వస్తున్నారా, నేను చూస్తే స్కూల్కి వెళ్ళలేదని తిట్టేస్తాడు, లాక్కొని వెళ్తాడు, నువ్వు వెళ్ళాలనుకుంటే ఇక్కడ ఉండు, లేకపోతే లోపలికి వెళ్ళి దాక్కో, మీ టీచర్ వెళ్ళిన తర్వాత కావాలంటే వస్తువు అని అంటే ఈ అబ్బాయి అన్నాడు, తాతయ్య నేను కాదు దాక్కోవాల్సింది, మీరే వెళ్ళి దాక్కోండి లోపలికి అన్నాడు. ఏంటన్నా నీళ్ళు లోపల దాక్కోమంటావు అంటే, నేను నిన్న మా స్కూల్లో చెప్పాను రేపు రాను, ఎందుకంటే మా తాతయ్య చనిపోయాడు, రేపు భూస్థాపన చేస్తామని చెప్పాను. Who told this? ఎవరైనా పిల్లలకి నేర్పించినారా? 5వ తరగతి పిల్లవాడికి అబద్ధాలు ఇటు చెప్పాలని నేర్పియాల్సిన పనే లేదు. ఇటు మోసం చేయాలని నేర్పియాల్సిన పని లేదు. వాడిని ఇటు కొట్టడం, మీ చెల్లిని ఇటు కొట్టడం, మీ అక్కని ఇటు కొట్టడం, వాళ్ళతో చాక్లెట్ తీసుకో, పెన్సిల్ తీసుకో, రబ్బర్ తీసుకో, తర్వాత పేపర్స్ ఇచ్చే, ఇది ఎవరు నేర్పియాల్సిన పని లేదు. డిఫాల్ట్, ఇది సిస్టమ్ డిఫాల్ట్ అనమాట. కొన్ని వెంటనే ఎలాగవుతుందో సిస్టమ్ డిఫాల్ట్ లో ఇలాగే మనిషి భూమి మీదకి వచ్చిన వెంటనే ఈ మాంసపు ముద్దలో డిఫాల్ట్ వచ్చేది ఏంటంటే పాపము. ఈ పాపము తీసివేటి కొరకై, పాప క్షమాపణీటి కొరకై, కృపామహైశ్వర్యములో ఐశ్వర్యవంతుడని యేసుక్రీస్తు ప్రభువారు మానవాకారాన్ని భూమి మీదకి వచ్చినాడు. అందుకే మత్తయి ఆయన గురించి జ్ఞాపకం చేస్తూ మొదటి అధ్యాయంలో అన్నాడు, మత్తయి సువార్త 1వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 1 18వ వచనం. మాథ్యూ చాప్టర్ 1 verse 18, మత్తయి 1:18. యేసుక్రీస్తు జనన విధము ఎట్లనగా. ఈ మాట మీరు చదివారా? చాలాసార్లు, నేను కూడా చాలాసార్లు చదివాను. ఈసారి మాత్రం కొద్దిగా అక్కడ ఆగాను. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా అంటే ఏం అంత స్పెసిఫిక్ గా చెప్పాల్సిన అవసరం ఉందా? పరిశుద్ధాత్ముడు ఆ సంగతే రాశాడు. పైన అబ్రహాము జనన విధం ఎట్లనగా, ఇస్సాకు జనన విధం ఎట్లనగా, యాకోబు జనన విధం ఎట్లనగా, యూదా జనన విధం ఎట్లనగా, తామారు జనన ఎట్లనగా, తర్వాత యోసేపు జనన విధం ఎట్లనగా, దావీదు జనన విధం ఎట్లనగా, మనుష్య జనన విధం ఎట్లనగా, ఇలాగా అందరి గురించిన జనన విధం ఎట్లనగా రాయలేదు. ఇక్కడ దాదాపు రాసిన ఇన్ని తరాల ప్రజలలో ఒకే ఒక వ్యక్తిని గురించి మాత్రమే ఒక్క వచనము ఆరంభించడం, యేసుక్రీస్తు జనన విధము ఎట్లనకంటే అర్థం ఏంటి? మిగతా వారి యొక్క జనన విధానం గురించి చెప్పాల్సిన పని లేదు, రాయాల్సిన పని లేదు. బికాజ్ ఇట్స్ నార్మల్, యూనివర్సల్, గ్లోబల్. అది సాధారణమే, అది జరిగేదే. జయరాజు యొక్క జన్మ విధం ఎట్లనగా చెప్పాల్సిన పనిలే. ఇట్స్ నోన్. అయితే యేసుప్రభు జనన విధం ఎట్లనగా ఎందుకు రాశారంటే, ఈజ్ నాట్ బోర్న్ ద వే వీఆర్ బోర్న్.
ఈ లోకంలో మనం ఎలా పుట్టామో ఆయన అలా పుట్టలేదు కనుక మనలాగా ఆయన పుట్టాడేమో అని మనలాంటి వాళ్ళు తలస్తామేమో అని పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే ఈజ్ నాట్ బోర్న్ ద వే యువర్ బోర్న్ బట్ యువర్ బోర్న్ ఇన్ డిఫరెంట్ వే ఆల్టుగెదర్. మనం ఆయన పుట్టకుండా మనకు ప్రతిగా మనం ఊహించని విధానంలో ఆయన పుట్టాడు. ఎలా పుట్టాడంటే కన్య గర్భవతి పరిశుద్ధాత్మ ద్వారా కుమార్ని కలిగింది. ఆయనకి యేసు అని పేరు పెట్టబడుతుంది. కనుక ఇవాళ బోర్న్ యాజ్ ద సీడ్ ఆఫ్ ఎ హ్యూమన్. మనమందరము పురుషుని యొక్క సంతానము. స్త్రీలు కూడా కొంతమంది స్త్రీలకు అనుమానం ఉంటుంది, పురుషుని యొక్క సంతానం అంటే పురుషులేనేమో స్త్రీలు కాదేమో అని అనుకుంటారు. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో ప్రతి మానవుడు స్త్రీ పురుషులు అందరూ పురుష సంతానమే. ఒకే ఒక్కడు చరిత్ర పురుషుడు, లోక రక్షకుడు, పాపం మోసుకోవడానికి వచ్చిన వాడు ఆయన ఒక్కడే స్త్రీ సంతానం. అందుకే యేసు ప్రభు యొక్క జనన విధము ఎట్లనగా ఆయన కన్య గర్భాన ఈ భూమి మీదకి ఆయన దిగి వచ్చినాడు. మనమందరం ఎందుకు పుట్టాము ఈ భూమి మీద? ఆశ్చర్యం చూస్తున్నారండి. ఇంతమంది వస్తారని అనుకోలేదు. అందుకనే మిమ్మల్ని అందరం చూసిన తర్వాత నాకు వదలబుద్ధి కావట్లే. యూజువల్ గా 1వ తారీఖు ఉదయం అంటే మందిరంలో సగమో పావు భాగము ఉంటారు. అది కూడా చాలా మంది నిద్ర మసలు చదువుతుంటారు స్పీకర్ తో సహా. కానీ ఈరోజు చాలా ఫ్రెష్, ద ఫస్ట్ సండే ఆఫ్ దిస్ ఇయర్, ఈ సంవత్సరంలో మొదటి ఆదివారం కనుక మీరందరూ ప్రభు చేత హాజరు పట్టికలో నమోదు చేసుకోవడానికి వచ్చిన మీ అందరినీ యేసు ప్రభు నామమున సాదరంగా ఆహ్వానిస్తున్నా. ఈ అటెండెన్స్ ఇలాగే ప్రతి ఆదివారం, ప్రతి మంగళవారం, ప్రతి గురువారం కొనసాగించాలని కోరుతూ ఉన్నాం. అది ఇక్కడ సంగతి ఏంటంటే మనమందరం ఎందుకు పుట్టాం? మీరు చెప్పడం కష్టం కదా, నేనే చెప్తా. చాలా తేలిక. మీరు ఏదో ఈ పెద్ద ప్రశ్నలో ఈ జవాబు చెప్తే నోబెల్ ప్రైజ్ సమానమేమో అని అనుకుంటారేమో. నాకు చాలా మట్టుగా ఏబిసిడీలు వచ్చేది కనుక ఏబిసిడీలు చెప్పడానికే ప్రయత్నం. అంటే బేసిక్, ప్రాథమికమైన మూల సిద్ధాంతం అంటారు బైబిల్ ప్రకారం. మనం అందరం ఎందుకు పుట్టామంటే బతకడానికి పుట్టాం. వీఆర్ ఆల్ బోర్న్ టు లివ్, బట్ జీసస్ వాజ్ బోర్న్ టు డై. మనం అందరూ బ్రతకడానికి పుడితే యేసు ప్రభు దేని పేరు పుట్టాడు? చనిపోవటానికి పుట్టాడు. ఎవరు చనిపోవటానికి పుడతారండి? వీలైనంత దాకా సావును వాయిదా వేయడానికి ట్రై చేస్తాం. అందుకే డాక్టర్లు, యాక్టర్లు, అదేంటి మెడికల్ షాపులు, తర్వాత హాస్పిటల్స్ ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే మనిషి చనిపోకుండా చేయడానికి కాదు, మనిషి సావకుండా చేయడానికి కాదు. అవన్నీ ఎందుకు వచ్చినాయంటే సత్య మనిషిని కొద్దిగా బతికిస్తారు. ఈరోజు తెచ్చేవన్నీ ఒక వారము, ఒక నెల, ఒక సంవత్సరం అలా బ్రతికించడానికి అవకాశం ఉంటుంది. దట్స్ ఆల్ ద మెడికల్ వరల్డ్ ఈజ్ ఆల్ అబౌట్. అయితే యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చినారంటే హి వాజ్ కేమ్ టు డై ఫర్ us. మన కొరకు చనిపోవటానికి ఆయన వచ్చినాడు. చనిపోవటానికి వచ్చినాడు కనుక ఆయన ప్రేమకు పరాక. ఆయన నిర్ణయించి కాలం వచ్చినప్పుడు మనందరి పాపము కొరకై ఆ శిలువరాన్ని ఎక్కటానికి అంగీకరించినాడు. ఆ శిలువ మీద రక్తం కాచినాడు. తల మీద ముళ్ళ కిరీటం, ముక్కుమంతా ఉమ్మి, దేహం మీద కోడా దెబ్బలు, చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, పైన కింద దాకా వేలాడవేయబడుతూ భూమికి ఆకాశానికి, తన చేసిన భూమి, తన చేసిన ఆకాశం, తన చేసిన సమస్త సృష్టి మధ్యలో దేవుడు మానవుడయ్యాడు. నీతిమంతుడు పాపముగా చేయబడ్డాడు. ఆశీర్వాదమున కర్త శాపముగా చేయబడ్డాడు. దేవుని యొక్క గొర్రెపిల్ల ఆశలలో వేలాడి రక్తం కాచి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. దేవుని యొక్క కృపా మహదైశ్వరానికి నిలువెత్తటి నిర్వచనం, సాక్ష్యం, రూపం సిలువ. అది మానవునికి పాపక్షమాపణ దయచేస్తుంది. ఈ సిలువ దగ్గరికి రాకపోతే, పాపక్షమాపణ మానవసు పొందకపోతే, రక్షించబడకపోతే యేసు ప్రభు యొక్క శోధింపు శక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యములో, లేదా శోధింపు శక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యములో మొదటి దశకే ఇంకా రాలేదు. ఆ మొదటి దశ రక్షణ, ఆ మొదటి దశ కృప. కృపలో ముఖమాలి మెట్టే రక్షణ. ఇంకా రక్షణ దగ్గరికి రాకపోతే చాలా సంవత్సరాల క్రితం మనుషులకి ఏదైనా రోగం వస్తే, మనుషులు ఏదైనా అవయవం మార్చాల్సి వస్తే, గుండె కానీ కిడ్నీ కానీ ఇంకేదైనా ఆపరేషన్ చేయాల్సి వస్తే ఆ మనిషిని సజీవంగా తీసుకెళ్లి అలాగే పోసేవాళ్ళు. ఆ బాధ భరించలేక విలపించి
కఠోరమైన కర్కశమైన ఆ నొప్పితో విలయతాండం చేసేవారు మనుషుడు. అలాంటప్పుడే భూమి మీదకి ఒక వ్యక్తి వచ్చినాడు. ఆయన పేరు సర్ సింప్సన్. ఆయన ఒక మంద కనిపెట్టాడు. దాన్ని క్లోరోఫార్మ్ అనస్థీషియా అని అంటారు. అది ఇచ్చిన వెంటనే మన కళ్ళకు అనిపిస్తూనే ఉంటాయి, కానీ మన దేహంలో మాత్రం ఏం జరుగుతుందో నొప్పి తెలియకుండా ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. అది మెడికల్ ప్రపంచాన్ని మార్చివేసింది. మానవుడు ఎట్లాంటి ఆపరేషన్స్ అయినా ఆ అనస్థీషియాను బట్టి చేయించుకోవటానికి ముందుకు వచ్చినారు. అనేక మంది యొక్క ఆయుష్ పొడిగించబడింది. ఆయన కనిపెట్టిన ఆ గొప్ప పరిశోధనకు గాను ఆయన సన్మానించడానికి పెద్ద హాల్లో ఇలాంటి మీటింగ్లు ఏర్పాటు చేశారు. ఇలాంటి మీటింగ్లు ఏర్పాటు చేస్తే ఆయన స్టేజ్ మీద ఆస్తున్నై కూర్చొని ఉంటే మిగతా వాళ్ళంతా ఇలా కూర్చుని ఉండి వాళ్ళు కేకలు వేస్తున్నారు. మనుషునికి అంత గొప్ప ఉపయుక్తమైన పని ఆయన చేసేది ఆ శాస్త్రవేత్త అని చాలా మంది సంతోషిస్తూ ఉంటే, అప్పుడు ఒకళ్ళు వెనక కూర్చుని ఒక కుర్రోళ్ళు లేచాడు స్టూడెంట్ లేచి ఇలాగ అన్నాడంట, సార్ సింప్సన్ గారు, మీరు కనిపెట్టిన గొప్ప డిస్కవరీస్ లో వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ డిస్కవరీ యూ హావ్ ఇన్వెంటెడ్? మీరు ఇంతదాకా చేసిన పరిశోధనలో కనిపెట్టగలిగిన గొప్ప సంగతి ఏంటి అని. పక్కన స్టూడెంట్స్ ఉంటారు కదా, గుంపురే కూర్చొని, అది కూడా తెలియదా, ఇక్కడికి వచ్చింది దాని కొరికే కదా, ఆయన క్లోరోఫార్మ్ కనిపెట్టాడు రా, మత్తపతి కనిపెట్టలేదు, అందుకనే ఆపరేషన్ తేలికైపోతున్నా, కూర్చో, అది కూడా నీకు తెలియదు ఏంటంటే చొక్కబట్టుకుని లాగుతున్నా, అంత చొక్కబట్టుకుని లాగుతున్నారు. ఇంకా అంతగా పైకి లేదు, మీరు కనిపెట్టింది ఏంటి, మీరు కనిపెట్టింది ఏంటి, మీరు కనిపెట్టింది ఏంటి. అప్పుడు హాల్ అంతా ఏమైందంటే క్లోరోఫార్మ్ 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 అనస్థీషియా 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 అంత హాల్ సరిగా మారుమ్రోగిపోయింది. అప్పుడు సర్ సింప్సన్ గారు ఏమని జవాబు చెప్తారేమో అని అనుకుంటే, ఆయన కూర్చున్న వాళ్ళు లేచి మైక్ దగ్గరికి వచ్చి ఇలాగ చెప్పాడు, అబ్బా ఇంకేం గొప్పది కనిపెట్టాడు ఆయన. ప్రజలంతా పిన్ ఆఫ్ సైలెన్స్ లో ఉన్నారు. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ద గ్రేటెస్ట్ డిస్కవరీ ఐ హావ్ మేడ్ ఇన్ మై లైఫ్ ఈస్ దట్ ఐ హావ్ డిస్కవర్డ్ దట్ ఐఎమ్ ఎ సిన్నర్. ఇంకోసారి చెప్పనా, ద గ్రేటెస్ట్ డిస్కవరీస్ ఐ హావ్ మేడ్ లేదా ఐ హావ్ మేడ్ ఇన్ ద లైఫ్ ఈస్ దట్ ఐఎమ్ ఎ సిన్నర్. నేను చేసిన పరిశోధనలన్నింటిలో గొప్ప పరిశోధన, గొప్ప కనుగొన్న సంగతి ఏంటంటే నేను పాపినని కనుగొన్నాను. ప్రపంచానికి అంత ఆధునిక పరిజ్ఞానంతో ఆపరేషన్ చేయడానికి అవసరమైన సామాన్యమైన అనస్థీషియా కనిపెట్టిన శాస్త్రవేత్త పాపినని కనుగొనడమే గొప్ప కనుగొన పరిశోధన అయితే, పాపాత్మైన మనము ఇంకా పాపం కాదు అనుకుని ఎంతకాలం మోసపోతాం. నేనేం పాపం చేయలేదులే, నేనేం బాగున్నానులే, నాకెందుకు రక్షణ అవసరం లేదులే, నేను మందిరికి వస్తున్నానులే, వాకింగ్ వస్తున్నానులే, ఇలాంటి సంవత్సరాలు గడిచిపోయినాయి. ఈ సంవత్సరం నీ కొరకే, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మో. తోటమాలి ప్రార్థన చేసినాడు మన కొరకే, అందుకే ఈ సంవత్సరం కూడా ఉండించినాడు దేవుడు. అందుకే బ్రతికాం, అందుకే మందిరంలో కనిపిస్తున్నాం. ఎందుకో తెలుసో, మొదటి ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, యు హావ్ టు డిస్కవర్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ ద గ్రేటెస్ట్ సిన్నర్ లివింగ్ ఆన్ ద ఎర్త్. భూమి మీద జీవిస్తున్న మహాపాపంలో నీవు పాపాన్ని గుర్తించాలి. దట్స్ నాట్ ఓన్లీ ద డిస్కవరీ, యూ నీడ్ టు మేక్ దట్, యూ హ్యావ్ టు మేక్ అదర్ డిస్కవరీ దట్ దేర్ ఇస్ ఎ సేవియర్ ఫర్ యూ. నీ పాపాన్ని క్షమించడానికి నీ కొరకే భూమి మీద రక్షకుడు ఉన్నాడని గుర్తించాలా. దీస్ ఆర్ ద టూ గ్రేటెస్ట్ డిస్కవరీస్ ఎ మ్యాన్ హ్యాస్ టు మేక్ బిఫోర్ హి కెన్ కమ్ టు ద అన్సర్చబుల్ రిచెస్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క శోధింప శక్యము కాని ఐశ్వర్యంలో పాల్పొందటి కొరకై ఆ స్వార్థాన్ని సంపాదించడానికి రావటానికి మునుపుగా మనుషుడికి అనుకోవాల్సిన రెండు సంగతులు ఏంటంటే, మనుషుడు పాపని కనుక్కోవాలా, రెండోగా పాపానికి పాపల రక్షకుడు ఉన్నాడన్న సంగతి కనుక్కోవాలి. ఈ మధ్యాహ్నం ఈ రెండు సంగతులు నీవు ఎరుగుదవా? నీ పాపని ఎరుగుదవా? నీ పాపం చెప్తే మేము బయటకు మూసేయట్లేదు, నువ్వు పాపం చెప్తే లోకం ఖండించట్లేదు, నువ్వు పాపం చెప్తే బోధకులమైన మేము ఖండించట్లేదు. ఆ పాపాన్ని క్షమించడానికి ఒక మార్గం ఉంది. పాపం పరిహరించబడటానికి ఒక మార్గం ఉంది. పాపం నుండి విముక్తి పొందడానికి ఒక మార్గం ఉంది. చీకట్లో ఉన్న వాళ్ళని విడిపించడానికి లోకము వెలుగే దేవుడి పొందనికి దిగి వచ్చాడు. బంధకాల చేత కట్టబడిన వాళ్ళు విడిపించడానికి బంధించబడి యేసుక్రీస్తు వారు సెలవులో నుండి కేకలు వేస్తూ వచ్చినాడు. ఈ పాపాత్మ లోకములో దేవుడు మానవుడయ్యాడు, ఒక చిన్న మాంసపుందిగా
పాత నిబంధన ప్రకారం అయితే కట్టబడి సాకు విడిపించడానికి కొమ్మలు జరిగిన పొట్టేలు సరిపోయింది. 430 సంవత్సరాల బానిస బ్రతికుల వల్ల ఐగుప్తులను విడిపించడానికి ఇంటికి ఒక గొర్రెపిల్ల సరిపోయింది. కొత్త నిబంధనలో రోజులో సౌరస్థాల్లో కట్టబడిన గాడిదపిల్ల విడిపించడానికి 2 శిష్యులు సరిపోయారు. ఇప్పుడు కట్టబడిన మనల్ని విడిపించడానికి కొమ్మలు జరిగిన పొట్టేలు సరిపోదు. బానిస సంఖ్యలో మండిపోతున్న మనల్ని విడిపించడానికి ఇంటికి ఒక గొర్రెపిల్ల సరిపోదు. కట్టబడిన గాడిదలో జీవిస్తున్న మన బతుకు వారిని విడుదల విమోచన పొందటానికి 2 శిష్యులు సరిపోరు. అందుకే కొమ్మలు జరిగిన పొట్టేల కంటే మించిన వాడు, గొర్రెపిల్ల కంటే మించిన దేవుని గొర్రెపిల్ల, శిష్యుల కంటే మించిన దేవ కుమారుడు, అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు, దావీదుకి వేరు చిగురు, యూదా గోత్రపు సింహము. కాలము సంపూర్ణమైనప్పుడు మానవులమైన మన కొరికి భూమి మీదకి దిగి వచ్చాడు. ఇదే దేవుని కృపా మహేశ్వరంలో మొదటి మెచ్చు. ఈ రక్షణ పాప క్షమాపణలోనికి నీవు రాకుండా ఉంటే మధ్యాహ్నం ఆ రక్షకుని అంగీకరించడానికి తీర్మానం చేసుకో. యేసుక్రీస్తు తన ప్రజల పాపంలో రక్షించడానికి దేవుడు పంపించబడిన దేవ కుమారుడు. నీ పాపాలు క్షమించబడతాయి, జీవితం మార్చబడుతుంది. చెప్పిన శక్యమైన మహిమాయుక్తమైన సంతోషం నువ్వు అనుభవిస్తావు. ఈరోజు చాలా సంతోషంగా ఉండి నీ మొబైల్ ఫోన్ నువ్వు అసలు అటెండ్ కానంత బిజీగా ఉంది. వాట్సాప్ లో మెసేజ్, ఫేస్బుక్ లో మెసేజ్, ట్విట్టర్ లో మెసేజ్, SMS అన్ని గ్రీటింగ్స్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. ఎన్నిసార్లు ఇలాగో హృదయంతరంగంలో హ్యాపీ లేకుండా మొబైల్ ఫోన్ లో హ్యాపీ న్యూ ఇయర్ వచ్చినంత మాత్రం హ్యాపీగా ఉంటావా? అంతరంగంలో హ్యాపీనెస్ లేకుండా బయట స్టిక్కర్లు పెట్టి హ్యాపీ న్యూ ఇయర్ అన్నంత మాత్రమే హ్యాపీగా ఉంటావా? పాపాలు క్షమించబడకుండా ఆ సంతోషం లేకుండా బయట కనిపించేవారు మీ ఫ్రెండ్స్ మీ దగ్గరికి వచ్చి హ్యాపీ న్యూ ఇయర్ అని కేక్ ఇచ్చినంత మాత్రం నీకు హ్యాపీనెస్ వస్తుందా? అది అసంభవం. సంస్కృతి, అదొక ఆచారం, అదొక మనిషిని యొక్క పద్ధతి. ఆ కేక్ హృదయాన్ని మార్చలేదు, SMS హృదయాన్ని మార్చలేవు, ఆ గ్రీటింగ్స్ హృదయాన్ని మార్చలేవు. మనిషిని హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ అని చేస్తే ప్రతి ప్రయత్నం మనిషిని యొక్క హృదయాన్ని మార్చలేదు. ఇది సంప్రదాయమే. హృదయాన్ని మార్చగలేదు ఒకే ఒక్కడు, ఆయన పేరే యేసు. ఆ శోధింప శక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యంలో మొదటి మెట్టు ఏంటంటే కృపా మహదైశ్వర్యం. ఆ కృపా మహదైశ్వర్యం బట్టి ఇప్పుడు మనం రక్షణార్థమైన వెలుగు పాప క్షమాపణలోనికి తీసుకురాబడ్డాం. దాన్ని విమోచన అన్నారు. రిడెంప్షన్, డెలివరెన్స్, సాల్వేషన్. రెండో దాన్ని చూడటానికి ప్రయత్నం చేస్తాం. ఎఫెసీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం నుంచి దాకా మనం చూసాం. రోమ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. రోమన్స్ చాప్టర్ 2 verse 4. రోమా పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. రోమా 2:4. రోమన్ చాప్టర్ 2 verse 4. లేదా దేవుని అనుగ్రహం మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించినదని ఎరగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును. ఆయన దేంట్లో ఐశ్వర్యవంతుడు? మొదటిది కృపలో ఐశ్వర్యవంతుడు. రెండవది దేంట్లో ఐశ్వర్యవంతుడు? అనుగ్రహము. అనుగ్రహం అంటే ఏంటో మనకు తెలియదు అనుకుని ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఏం రాయబడింది? కైండ్నెస్ అంటే దయలో. దయలో ఆయన అనుగ్రహ ఐశ్వర్యుడు. ఆయన దయ చూపించడానికి ఆయన వల్లే సాటైన వాడు, సమడైన వాడు ఎవరూ లేరు. ఆయన మన మీద దయ చూపించకుండా ఉంటే, ఆయన మనల్ని ఖండించకుండా ఉంటే, ఆయన మన మీద జాలి పడకుండా ఉంటే, ఆయన మన దగ్గరికి రాకుండా ఉంటే ఆయన పేరే దయాదాక్షిణ్య. ఆయన పేరు యెహోవా. ఎలాంటి వాడు? దయాళుడు. మన పేరు యెహోవా. మనము డాష్. మన గురించి మొదటి రోజు చెప్పడం బాగుండదు. ప్రభుని గురించి ఈరోజు చెప్తా. రేపటి నుండి కావాలంటే మన గురించి చెప్తున్నా. ఆయన మంచివాడు, యెహోవా మంచివాడు, యెహోవా దయాళుడు, యెహోవా ఉత్తముడు అని గురించి బైబిల్లో రాయబడినాయి. ఆయన చేసే ప్రతి కార్యము మంచిది. ఆ కైండ్నెస్ లో, ఆ మంచితనములో ఆయన ఇంకా రెండోది చూపిస్తున్నాడు. మొదటిది ఏంటి? దీర్ఘశాంతం. రెండోది ఏంటి? సహనం. ఆయన దీర్ఘశాంతం ఎంత, ఆయన సహనం ఎంత? మనం కొన్నిసార్లు చెప్తున్నావే నువ్వు చేసే వాళ్ళని చాలాసేపు నుండి గమనిస్తున్నాను రా, ఇంకా నేను ఓర్చుకోలేను అంటే చాలాసేపు అయితేనే ఓర్చుకోలేము. ఆ చాలాసేపు ఎంత అయింటుందంటే 5 నిమిషాలు 10 నిమిషాలు అయింది. మన మహా దీర్ఘశాంతం అంటే 5 నిమిషాలు 10 నిమిషాల్లో ఉంటుంది. అయితే ఆయన కోపం ఎలా ఉంటుందంట?
నిమిషాలు కూడా కాదు, నిమిషం మాత్రమే ఉంటుంది. ఆయన దీర్ఘశాంతం ఆయుష్కాలం అంతా ఆయన దీర్ఘశాంతం కనుక ఆయుష్కాలం అంతా ఆయన దీర్ఘశాంతం సహనం చూపిస్తూనే ఉన్నాడు కనుక ఇంతదాకా మనం బతికి బట్ట కడుతున్నాం. ఆయన మన వల్ల కోప్పడేవాడు అయితే, ఆయన దీర్ఘశాంతం 10 నిమిషాలే ఉండేటట్లయితే, ఆయన కోపం రోజంతా ఉండేదైతే బహుశా నేను ఇక్కడ ముందుండేవాడిని కాదు, బహుశా మీరు ఉండింటారు లేదో తెలియదు. ఆయన అనుగ్రహ ఐశ్వర్యములు, ఆయన మంచితనాన్ని, దయాళత్వాన్ని మన పక్షాన స్థితిస్తూ వచ్చినాడు. పాత నిబంధన అంతా ఆయన దయను గురించి మాట్లాడుతుంది. ఆయన దయ, ఆయన కనికరము, ఆయన గాలి, అవన్నీ మితిలేనిగా మనకి కనిపిస్తున్నాయి. రోజు బాయ్స్ పొలంలో పరిగెత్తున్నప్పుడు ఏమి చూసి పరదేశైన నాయళ్ళ మీకు ఏం కలిగింది? ఫేవర్. ఎందుకు? ఏం చూసి మంచితనం చూపించినారు, ఏం చూసి దయ చూపించినారు, ఏం చూసి కనికరం చూపించినారు. లోకంలో దేవుని యొక్క దయ పొందడానికి మనం ఏ విషయంలో కూడా పాత్రలు కాదు. ఏం బాగా చదువుందని దయ వస్తుందంటారా? అందంగా ఉన్నామనే, జ్ఞానమనే, తెలివైన వాళ్ళమనే, బాగా భాష ఉందనే, డబ్బులు సంపాదించుకున్నామనే, లేదా మంచి ఆరోగ్యకరంగా ఉన్నామనే, ఫిజిక్ ఉన్నామనే, మన మించిన వాళ్ళు ఎవరు లేరనే, దేవుని దయ మన మీద రావడానికి ఏ కారణం లేదు, ఒక్కటే. బైబిల్లో రాయబడిన ఆయన ఎవరిని కరుణిస్తాడో వాడిని కరుణిస్తాడు, ఎవరి మీద జాలి పడతాడో వాడే జాలి పడతాడు. అందుకని ఈ దినాన్ని మనం ఇంకా ఆయన యొక్క ఐశ్వర్యంలో భద్రపరచబడి కాపాడబడినాం. యెహోవానైన నేను మార్పు లేని వాడిని కనుక యాకోబు సంతతి అయిన మీరు, మనం ఎవరు సంతతి? దేంట్లో రెండుంటే యాకోబు సంతతి అంటే యాకోబులో మంచి, యాకోబులో చెడు. ఇక్కడ యాకోబు సంతతి అంటే మంచిని గురించి మాట్లాడట్లేదు. యాకోబులో మీకు దర్శనం వచ్చింది, మందిరం చూశారు, దేవతలు ఎక్కే దిగ్గర చూశారు, నిత్యం చూశారు, అది కాదు యాకోబులు అంటే. ఇక్కడ యాకోబులు అంటే అర్థం ఏంటి? వేరే చాలా బాగా చెప్తారే, ఇంత యాకోబుకి దగ్గర బంధువులు మీరని నాకు తెలియట్లే. అపాయింటర్, చీటర్, మోసం చేసేవాడని, లేదా దొంగలించడానికి, లేదా ఇంకో మాటలో చెప్పాలంటే ఎలాగైనా సరే అది నాకు కావాలా, కానిది కావాలని చేసే ప్రతి ప్రయత్నంలో ద స్పిరిట్ ఆఫ్ జాకోబ్. అయితే దేవుడు యాకోబుని అలాగే చూసేది. మనమైతే ఆ మనుషునికి అలాగే ముద్రేస్తాం. యాకోబా ఇదిలే, మోషేనా ఇలాంటి వాళ్ళు, దావీదా అలాంటి వాళ్ళు, సొలొమోనా ఇలాంటి వాళ్ళే. మనకు ఒకవైపే తెలుసు, మనకు అవసరమైంది అదొక్కటే. ఇంకోవైపు ఆలోచించను, ఇంకోవైపు మనకి ఇష్టమడదు. కానీ దేవుడి దయ దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడి దయ మన విషయమై ఎంతో ప్రత్యేకమైన విధానములు ఉన్నట్లు మనం చూస్తున్నాం. మూడవది చూస్తాం, రోమాపత్రిక 11వ అధ్యాయం, రోమన్ చాప్టర్ 11 verse 33. రోమా 11:33. రోమా 11:33. రోమన్ చాప్టర్ 11 verse 33. రోమా 11:33. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యములు. మన తెలుగులో ఇది అంత క్లియర్గా లేదు, ఇంగ్లీష్ లో చక్కగా రాయబడింది. దేవుని బుద్ధి జ్ఞానముల ఐశ్వర్యము ఎంతో గంభీరములు. ద రిచెస్ ఆఫ్ హిస్ విజ్డమ్. ఆయన జ్ఞానము ఇదొక ఐశ్వర్యం. మన జ్ఞానం ఎలాంటిది? జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరైనా చెప్పండి, నాకంటే ఎలాగలేదు. మన జ్ఞానం ఎలాంటిది? ఎవరికి లేదా? ఉందా లేదా? బైబిల్లో జ్ఞానులు ఉన్నారు, డాష్ ఉన్నారు. జ్ఞానానికి ఆపోజిట్ ఏంటి? జ్ఞానానికి ఆపోజిట్ వ్యతిరేకము అజ్ఞానులు. మీరు గుంటూరు భాషలో పాలిష్గా చెప్తున్నారు కదా, నేను రాయలసీమ భాష చెప్తా, బుద్ధిహీనులు. బైబిల్లో రాస్తే దేవుడు లేడని అజ్ఞానం రాయలేదు. ఎందుకంటే పాలిష్కి రాస్తే మనకి నచ్చదు, అది లోపల హృదయంలో పోదు, టచ్ కాలేదు కదా. అందుకని దేవుడు లేడని బుద్ధిహీనులు. ఆ బైబిల్లో రాశారు 25వ అధ్యాయం మత్తయి సువార్తలో, అక్కడ బుద్ధి గల కన్యకలు, అజ్ఞాన గల కన్యకలు అని రాయలేదు. ఏం రాశారు? ఒకటి కేకలు వేస్తున్నాడు, మహామాదరు బాగా సంపాదించుకొని వాచ్మెన్ సర్వీస్ కి రాకమునుకు తన గొడవలంతా ఫుల్గా ఎంపుకొని, నా ప్రాణమో తినుమో తాగుమో సుఖించుమో అని కేకలు వేస్తున్నాడు. బహుశా ఇంకో టపాసులు వదలలేదు అప్పటికి. అంతలో అన్నాడు, టపాసులు నువ్వు వదలొద్దులేనైనా వేరే వాళ్ళు వదులుతారు, ఎందుకంటే నీ ప్రాణం నేను తీసుకుపోతున్నా, రేపే టపాసులు వదులుతారు.
బైబిల్లో రాయబడిన మాట ఏంటి? ఓ ఫూల్, బుద్ధిహీనుడా. కనుక దేవుని యొక్క వాక్యమే చెప్పండి మాట, బుద్ధిహీనుడు. మనదంతా బుద్ధిహీనత. దేవుడిదంతా ఏంటి? జ్ఞానం. పౌలు రాస్తూ వచ్చినాడు, యేసు ప్రభువే మన జ్ఞానం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఆఖరి వచనం చూస్తాం. క్రైస్ట్ ఈజ్ అవర్ విజ్డమ్. క్రీస్తే మన జ్ఞానం. జ్ఞానం ఏమైంది? యాకోబు 1:17 మనం చూస్తాం. శ్రేష్టమైన ప్రతి ఈవి పరసంబంధమైన జీవితం వేయడం తండ్రి యొద్ద నుండి పైనుండి వస్తు జ్ఞానము. విజ్డమ్ ఫ్రమ్ అబోవ్. భూమి మీద ఉండే జ్ఞానం ఏం చేస్తుంది? భూ సంబంధమైన వాటిని వెతుకుతుంది. పైనుండి వచ్చిన జ్ఞానం ఏం చేస్తుంది? పరసంబంధమైన వాటిని వెతుకుతారు. కనుక మనము దేవుని యొక్క జ్ఞానము కలిగిన వారమై పరసంబంధమైన దాన్ని ఎత్తుకాలి. అందుకే బైబిల్లో రాయబడిన మత్తయి సువార్తలో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ 3 విషయాలు చూసాం. మొదటిది ఏంటి? రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్, కృపా మహదైశ్వర్యము. రెండవది ఏంటి? రిచెస్ ఆఫ్ హిస్ గుడ్నెస్, ఆయన దయ లేదా కనికరం అనే ఐశ్వర్యము. మూడవది రిచెస్ ఆఫ్ హిస్ విజ్డమ్, ఆయన బుద్ధి జ్ఞాన బాహుళ్యములు లేదా ఐశ్వర్యము. నాలుగోది చూసి ముగిస్తాం, టైం కావచ్చింది. ఎఫెసీ పత్రిక 3:18, ఎఫెసీ 3:18, ఎఫెసియన్స్ చాప్టర్ 3:18, ఎఫెసీ 3:18, 15, 18 కలిసి ఉన్నాయి. తెలుగులో నేను చదువుతాను, మీరు దయచేసి ఆలకించి. మీరు అంతరంగ పురుషుని ఎంత శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవనని మీరు దేవుని సంపూర్ణ జన్మ పూర్ణలగినట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకు. ఇక్కడ ఏ ఐశ్వర్యము? మహిమైశ్వర్యము. ద రిచెస్ ఆఫ్ హిస్ గ్లోరీ. ఆయన మహిమైశ్వర్యంలో మనం పాలు పొందాలి. తెలుసుకోవాలంటే ఎక్కడికి రావాలంట? దేవుని యొక్క సంఘములోనికి రావాలా. ఆ సంఘంలోనికి వస్తే ఆయన మహిమైశ్వర్యం యొక్క పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు ఎంతో తెలుసుకునే అవకాశం ఉంటుంది. సంఘంలో ఎవరు కొంతమంది ఏం రాశారా? మనకి ఇష్టమైన వాళ్ళు ఏం రాశారా? ఇక్కడ ఏం రాశారు? ఈ మాట మీరు ఆలోచించారు. మీ బైబిల్లో ఉందో ఒకసారి చూడండి. నిద్ర మొత్తంతో వదిలేసి ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 15, 18 వచనాలు కలిసి ఉన్నాయి. ఒక మాట చూడండి. నిద్ర మొత్తంతో వదిలేసి తర్వాత కావాలంటే నిద్రపోదురు. ప్రేమ యందు వేరుపారి స్థిరపడి, ఇక్కడేం పనులు రాశారు మీ బైబిల్లో? సమస్త పరిశుద్ధులతో. ఈ మాట మీరు జ్ఞాపకం ఉంచుకొని అండర్లైన్ చేయండి. ఆల్ సెయింట్స్. సమస్త పరిశుద్ధులు. కొంతమందే కాదు, మనకు కొంతమంది అంటే ఇష్టం. మనకు ఫేవరెట్స్ ఉంటారు కదా, ఫ్యాన్స్ ఉంటారు. ట్యూబ్స్ లేకపోయినా కొంతమందికి ఫ్యాన్స్ ఉండవు, ట్యూబ్స్ ఉండవు, 0 బల్బులు ఉంటాయి. కొంతమందికి ఏముండవు. కానీ ఇక్కడ ఏం రాస్తారంటే సమస్త పరిశుద్ధులు. దీన్ని మనం అర్థం చేసుకోవడానికి వచ్చిన ఉదాహరణ చెప్పనా నేను? అక్షరమాల. తెలుగులో ఆలు ఉన్నాయి. ఎన్నుంటాయి? వెరీ గుడ్. తెలుగు వచ్చిన వాళ్ళకి చాలా మంది ఉన్నారు. 56 ఉన్నాయి. సరేనా? ఇప్పుడు 56 రాయమంటే ఇక్కడ ఎంతమంది రాయగలరు? నేను రాయలేను. ఎందుకంటే ఎప్పుడో చదువుకుంటే మర్చిపోయాం. ఇప్పుడు ఆలోచిస్తాం, బేసిక్స్ రాయలేము. ఇప్పుడు రాయాలంటే ఎవరు రాయగలరు? ఇద్దరే రాయగలరు. ఇప్పుడు వాళ్ళు నేర్చుకున్న అబ్బాయి అయినా రాయాలా, నేర్పించే టీచర్ అయినా రాయాలా. ఇంక మిగతా వాళ్ళు సాధారణంగా రాయలేరు. కానీ ఈ అక్షరాలన్నీ దగ్గర చేరిస్తే ఒక భాష అవుతుంది. అప్పుడు దేశ భాషలందు తెలుగు, ఇంగ్లీష్ ఏబిసిడీల్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 26 ఉన్నాయి. కొంతమంది 24 అంట. నేను 24 నమ్ముతా. 24 ఎలాగ నమ్ముతారు బ్రదర్ అంటే, 2 అక్షరాలు వాడుకోవచ్చు, వాడుకోకపోవచ్చు. అవేంటంటే ఏ, ఇంకోటి ఏంటంటే ఐ. ఈ 2 పదాలు వదలాలి. అక్షరాలే కాదు, దే ఆర్ ఆల్సో వర్డ్స్. ఐ ఇట్స్ ఎ వర్డ్. ఏ ఇట్స్ ఆల్సో వర్డ్. అదే పదం కూడా అక్షరమే కాదు. సరే 26 లేకుండా ఉంటే ఒక 5-10 అక్షరాలు తీసుకుంటే ఒక భాష అవుతుందా? ఒక బైబిల్ అవుతుందా? ఈ 26 అక్షరాలు కలిగిన ఇంగ్లీష్ భాష యూనివర్సల్ లాంగ్వేజ్. అందుకే మనం అంటే అబ్బా ఇంగ్లీష్ ఏం లాంగ్వేజ్ బ్రదర్, మాట్లాడటానికి రాదు. కానీ 26 అక్షరాలు కలిస్తేనే ఒక భాష అవుతుంది. ఆ భాష ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతుంది.
26 అక్షరాలు కలిగిన భాష ప్రపంచాన్ని ఏలగలిగితే సమస్త పరిశుద్ధులకి ప్రపంచాన్ని ఏం చేయాలా? చెప్పట్లేదేంటి? చేస్తున్నాం కదండి. ఇప్పుడు తల కింద చేయాలి. ఎన్ని వందల వేల లక్షల కోట్ల మంది ప్రపంచంలో ఉంటారు. నాకు చాలా ఆశ్చర్యం అవుతుంది. కొన్ని పదాలు తీసుకుని ఏ టు సి దాకా తీసుకుని ఒక పదాలు రాయలే, భాష రాయనంటే రాయలేరు. ఒక 10 అక్షరాలు తీసుకొని రాయమంటే రాయలేరు. అన్ని రాయాలంటే ఏం కావాలా? భాష అంతా రావాలంటే ఏం కావాలా? భాష అందంగా ఉండాలంటే ఏం కావాలా? నేను భాషను బాగా వ్యక్తీకరించాలంటే ఏం కావాలా? అక్షరమాలంతా అవసరం. కానీ ఈ అక్షరమాలంతో వచ్చినప్పుడు ఆ భాషకు అందం వస్తుంది. అలాగే సమస్త పరిశుద్ధులతో కూడా దేవుని యొక్క ప్రేమ, పొడవు, వెడల్పు, లోపు, ఎత్తు ఎంత తెలుసుకుంటున్నప్పుడు సంఘానికి యేసు ప్రభు యొక్క మహిమైశ్వర్యము వెల్లడి చేయబట్టడానికి అవకాశం ఉంది. మనం ఏం చేస్తుంటామంటే మనకి నచ్చిందే కొంత, నచ్చని వాళ్ళు కొంత, మనకి ఇష్టమైన వాళ్ళు కొంత, ఇష్టం కాని వాళ్ళు కొంత, ఇలాగ రకరకాల ప్రివిలేజ్ పెట్టుకుని ఉంటాం. మన కులస్తులు, మన ప్రాంతం వాళ్ళు, మా బెంచ్ వాళ్ళు, మా ఏరియా వాళ్ళు, మా కాలనీ వాళ్ళు, మా జిల్లా వాళ్ళు, మా భాష వాళ్ళు అంతా మా పనులకి వెళ్ళిన తర్వాత కూడా అలాగే వెళ్ళి ప్రభా ఇక్కడ మా ఊరు వచ్చినారు ఉన్నారా? కాదండి మా వాళ్ళు వచ్చినారు ఇక్కడ ఉన్నారా? అక్కడ మా అనేది ఏం లేదు. మా వాళ్ళు, మా ఊరోళ్ళు, మా ప్రాంతం వాళ్ళు, మా వీధోళ్ళు, మా స్థలం వాళ్ళు, మా జిల్లా వాళ్ళు, మా రాష్ట్రం వాళ్ళు, మా దేశం వాళ్ళు, అలాంటిది ఏం లేదు. బైబిల్ రాయబడి ప్రతి జనములో నుండి, ప్రతి భాషలో నుండి, ప్రతి గోత్రంలో నుండి ఎవరైనా లెక్కింప శక్యము కాని గొప్ప వారంతా నిలబడుతున్నారు. క్రైస్తవునికి ఉన్న శుభప్రదమైన నిరీక్షణ ఏంటంటే ఓ దినాన్ని ఇక్కడున్న ఈ తారతమ్యాలన్నీ, ఈ కులాలు, ఈ తారతమ్యాలు, ఈ అంతస్తులు, ఈ డిఫరెన్స్, చదువు లేకపోవడం, ఆరోగ్యవంతులు, అనారోగ్యవంతులు, యోగ్యులు, అయోగ్యులు, జ్ఞానులు, అజ్ఞానులు, పేదలు, ధనవంతులు, చిన్నలు, పెద్దలు, తర్వాత ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, పామర్లు, పండితులు, ఈ యూదులని, క్రీస్తు దేశస్తులని ఏ భేదం లేదు. అందులోకానికి వెళ్ళిన తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి అంత ఒక దగ్గర, హార్డ్వేర్ ఇంజనీర్లకి అంత ఒక దగ్గర, చౌకలకి అంత ఒక దగ్గర, ఇళ్ళకి అంత ఒక దగ్గర, సండే క్లాస్ టీచర్స్ అందరికి ఒక దగ్గర, అక్కడ దగ్గర. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం బ్రదర్ నేను స్పీకర్ అండి, నాకు ఇక్కడ స్థలం ఎక్కడుంది? నీకు గేడ దగ్గర ఉందండి, అక్కడ ఇరుక్కుని కూర్చున్నాను, నువ్వు కూడా వెళ్ళి కూర్చో. ఎందుకని ఉండేవాళ్ళు గేడ దగ్గర ఉంటారు కదా, సింహాసనం దగ్గర ఉండేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు కదా. ఎంతమంది గేడ దగ్గర ఉన్నారు? రక్షించబడిన వాళ్ళంతా గేడ దగ్గర ఉన్నారు. ఎందుకని? అంతకంటే ముందుకెళ్ళలేదు. ఆశ్చర్యంగా అక్కడే ఉన్నారు. కృపా మా వైశ్యం దగ్గరికి వచ్చి ఆగిపోయాడు. అనుగ్రహ ఐశ్వర్యం అనుభవించలేదు, బుద్ధి జ్ఞాన ఐశ్వర్యం అనుభవించలేదు, మహిమైశ్వర్యం అనుభవించలేదు. కనుక క్రీస్తక శోధిపశక్యము కానీ సంపూర్ణ ఐశ్వర్యంలోనికి మనం ప్రవేశించలేకపోయాం. ప్రభుత్వం దగ్గరికి మనం వెళ్ళక మునుపు మనము ఎక్కడెక్కడ పతనమైపోయి పడిపోయి జారిపోయినాము. ఒకసారి మళ్ళా మనం గుర్తు చేసుకుందాం. ప్రభా నా కొరికి ఇంత ఐశ్వర్యవంతుడు, దరిద్రుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చినాం. దీంట్లో నీ కృప ఉంది. ఆ కృపలోనికి అనేక రావాలనుకున్నా రాలేకపోయాను. అందుకే సిలువను చూసిన బట్టి నా కృప నాకు గుర్తొస్తుంది. ఆ సిలువ ఇట్స్ ఎ టవర్ అండ్ డిస్ప్లే ఆఫ్ గ్రేస్. ఆ కృప పరాకాశ సిలువ. ఆ కృపను నేను అనుభవించలేకపోయాను. నన్ను క్షమించు, నన్ను కడిగి శుద్ధీకరించి, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రపరుస్తుంది. అందుకని యేసు ప్రభు యొక్క దయలోనికి ఇంకా మనం ప్రవేశించలేకపోయాం. మనం దయ పొందితులకు దయ చూపించలేకపోయాం. మనం కనికరం పొందితులకు కనికరించలేకపోయాం. మనం క్షమాపణ పొందితులకు క్షమించలేకపోయాం. మనం ఆత్మీయమైన ఒక స్థాయిలోనికి వచ్చి ఇతరులకు ఆ స్థాయిలోనికి రావడానికి సహాయం చేయలేకపోయాం. దానిని బట్టి మనం క్షమాపణ కోరవలసిన వారమై ఉన్నాం. మూడవది ఏంటంటే ఆయన యొక్క జ్ఞానం. ఆయన జ్ఞానం పరిశుద్ధమైంది, పైనుండి వచ్చేది. మన జ్ఞానం ఏంటి? భూ సంబంధమైంది, భూమి నుండి వచ్చేది. మన జ్ఞానంలో నుండి ఏమొస్తాయి? భూమి మీద వచ్చేవంటే ఏమున్నాయి? భూమి మీద 6 ఉన్నాయి. భూమి మీద 6 అనేది మనుషుల సంఖ్య. కూరాకులు, చేపలు, మాంసము, కీరకాయలు, ఇంకేంటి వెల్లుల్లే, ఇవన్నీ మన పితరులైన ఇశ్రాయేలు భూమి మీద వచ్చిన వీటన్నిటిని తిని ఈ లోకాన్ని ఇచ్చిపెట్టారు. అయితే పైనుండి గుర్చింది ఏంటది? మన్నా. కనుక పైనుండి గుర్చే దైవికమైన జ్ఞానం.
మన భూ సంబంధమైనది మన మరణానికి తీసుకుని వస్తుంది, వర సంబంధమైనది మన జీవంలోనికి తీసుకుని వస్తుంది. అనేక సార్లు మరణించిన ఆత్మీయంగా మనం చూస్తే మనమే, మనం వాక్యం చెప్పిన, బోధించిన, పాటలు పాడిన, మందిరికి వచ్చిన, ఆరాధన చేసినా, మనం ఏం పని చేసినా వేరే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ప్రోత్సాహం అనిపిస్తుంది, డెత్. అందుకని కొంతమంది దగ్గర మాట్లాడాలంటే భయం, ఎందుకంటే వాళ్ళ మరణం మనకు వస్తుందేమో అని. దేర్ లైఫ్లెస్నెస్ విల్ కిల్ మై లైఫ్. వారి మరణం నా జీవాన్ని హరి చేస్తుందేమని భయం. వారి పాటల్లో కానీ, వాక్యంలో కానీ, బోధలో కానీ, పరిచయంలో కానీ, సహవాసంలో కానీ ఎక్కడ వెచ్చగలపడదు. ఉన్న విశ్వాసం పోతే, ఉన్న జ్ఞానం పోతే, ఉన్న ఆసక్తి పోతే, ఉన్న ప్రభు దగ్గరికి రావాలని ఆశ కూడా అన్ని పోతాయి. పోయిన తర్వాత మనకేమనిపిస్తుంది అంటే పొరపాట్లు ఈయన దగ్గరికి వచ్చామా అని అనుకుంటాం. అలాంటి వారిగా మనం మారిపోయాం. కనుక ప్రభు వాళ్ళ దగ్గర మనం క్షమాపణ కొడదాం. మరలా రావచ్చు. వాళ్ళ భూమి మీద ఉన్నంత కాలము ఎన్నిసార్లు తప్పు చేసినా మరలా రావచ్చు, ఎన్నిసార్లు దూరమైనా మరలా రావచ్చు, ఎన్నిసార్లు దాటిపోయినా మరలా రావచ్చు, ఎన్నిసార్లు వేసుకోవాలని సిలువేయగలిగిన పూనుకున్నా మరలా రావచ్చు. ఆయన దీర్ఘశాంతుడు. ఎంతకాలం అని రావాలండి? సత్యలాగా రావచ్చు. త్రోసులే నా ఇద్దరికి వచ్చు అని నేనెంత మాత్రమును బయటికి త్రోసులే. ఆయనకి విసుగనేదే ఉండదు. ఎన్నిసార్లు వస్తున్నావు కదా, ఎన్నిసార్లు అడుగుతున్నావు కదా. ఒక విషయం మనం వెళ్ళి అమ్మా 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 అమ్మ ఒక్కరిపై కొత్త సంవత్సరం అమ్మా కొత్తగా తెలుసుకున్నావు కదమ్మా కృపయ్యా. ఇలా కూడా మనం విసిగిస్తారు. ఏంటో విసిగిస్తున్నాయంటే వెళ్ళిపోవు. ప్రభు దగ్గరికి వస్తే ప్రభు ఎప్పుడూ విసుక్కోడు. అయ్యో ఇన్నిసార్లు నేను క్షమించాలా? విసుక్కోడు. ఆయన క్షమించటే యందు ఆనందించే దేవుడు. ఈ రిజాయిస్ ఇన్ ఫర్గివింగ్. అలాగే చివరికి ప్రభువా నీ మహిమైశ్వర్యం మేము అనుభవించినట్లు సమస్త పరిశుద్ధులని నీ వాక్యంలో రాసేవాడు. మేమేమో కొంతమంది పరిశుద్ధులే మాకు ఇష్టమని అనుకుంటున్నాం. ఈ విషయంలో కూడా మేము తప్పిపోయాం. సమస్త పరిశుద్ధులతో కూడా మీ మహిమైశ్వర్యంలో మేము పాలు పొందాలని కోరుతున్నాం. అప్పుడు శోధింపశక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యం యొక్క పరాకాష్ఠ మూలం పరలోక రాజ్యంలో ప్రవేశించి ఆ మహామహిమలో సదాకాలం మనం ఉంచాం. అక్కడ వాచ్నైట్ సర్వీస్ లేదు, అక్కడ నిద్ర లేదు, అక్కడ ఆకలి లేదు, అక్కడ దాహము లేదు, అక్కడ ఓటమి లేదు, అక్కడ కృంగనము లేదు, అక్కడ అవమానము లేదు, అక్కడ ఏడ్పు లేదు, అక్కడ పళ్ళు పడుకుంటం లేదు, అక్కడ వ్యసనము లేదు, అక్కడ కోపము లేదు, అక్కడ పగ లేదు, ఈర్ష్య లేదు, ద్వేషం లేదు, హాస్పిటల్ లేవు, మెడికల్ కాలేజీలు లేవు, అక్కడ గుంటూరు జిల్లా లేదు, అమరావతి లేదు, ఆంధ్రప్రదేశ్ లేదు, భారతదేశం లేదు, ఆసియా ఖండం లేదు, భూభాగము లేదు. కొత్త ఆకాశము క్రొత్త భూమిని దేవుడు సిద్ధపరిచిన ఆ దేశం మీదకి మనం వదిలేం రాబోతున్నాం. దేవుడు దేవాలయం ఉండబోతున్నాడు. ఆయన సన్నిధిలో సాగిలపడి ఆయన ఎదుట నమస్కరించే ఆ గుంపులో మనం ఉండటానికి కొరక ఈ బల్ల మనల్ని మరలా జ్ఞాపకం చేసి యేసు ప్రభు యొక్క రక్తంలో కడుక్కోవటానికి అవకాశం ఇస్తుంది.